హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో వైసీపీ నుంచి పివిఎల్ నరసింహారాజు గారు, టీడీపీ నుంచి రామరాజు గారు పోటీ చేస్తున్నారు. ఈసారి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. ఇక్కడ సార్ ఉండిలో రామరాజు గారు. ఓకే, మరి ఈసారి షోగా ఇండిపెండెంట్ చేస్తున్నారు కదా, కష్టం అంటారా? కష్టం. ఆయన వల్ల ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది అంటారు? ఇండిపెండెంట్ జనసేన జనసేన ఓట్లన్నీ టీడీపీ చంద్రబాబు నాయుడు పడతాయి. మొన్న బలరాం గారికి 28,000 ఓట్లు పడ్డాయంటే ఎవరో కాపులందరూ కలిపి వేసారు. ఓకే, ఇప్పుడు ఆ ఓట్లు ఈయన పడతాయి రామరాజు గారికి. ఓకే, మధ్యలో శివగారు నెగ్గుతారండి. నెగరంటారా? చెప్పండి పోనీ మీరు ఓట్లు చీలుస్తారు కదా, ఏం చేయాలి సార్? కార్యకర్తలు కూడా తిరిగి వాళ్ళు వేయాలి అంతే. అంతే అంటారు. ఎన్ని వస్తాయి అంటారు ఒక షోగా ఇండిపెండెంట్ చేస్తా? అది మేము చెప్పలేం. టీడీపీ మాత్రం విన్ అవుతుంది. అంటే కొంతమంది ఏమన్నారంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేయడం వల్ల అంటే టీడీపీ ఓట్లు చీలిపోయి వైసీపీకి ప్లస్ అవుతుంది అలా. ఇప్పుడు అదేనండి 28,000 ఓట్లు కాపుల ఓట్లు మీకు దీనికి పడలే మొన్న దేనికి టీడీపీకి. వేళ జనసేన ఓట్లు మళ్ళీ టీడీపీ పడుతున్నాయి కదా, మరి ప్లస్ కదా. మైనస్ ఎవరు వేయరు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 28,000 ఓట్లు కమ్యూనిస్ట్ బలరాం గారు పోటీ చేస్తే అన్ని ఓట్లు వచ్చినాయంటే ఎలా వచ్చినాయి చెప్పండి? ఒక 5,000 6,000 వస్తాయి. మరి 28,000 వచ్చినట్టు కాపులందరూ కలిపి వేశారు. అవన్నీ పడితే ఈజీగా వచ్చేస్తారంట ఆయన. సమస్య లేదండి, మెజార్టీ రాబోయే సీట్ గ్యారంటీ. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రాంబాబు గారు. రాంబాబు గారా? ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారు ఈసారి? ఈజీగా గెలుతారు. ఈజీ గెలుస్తారా? అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తా అంటున్నారు. అవి వేసినా కానీ ఆయన ఫాలోయింగ్ ఉండదు కదండి. ఏమి లేదంటారా? ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? తెలుగుదేశం సార్. తెలుగుదేశమా? అంటే మరి ఈసారి శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా. శివ గారితో సంబంధం లేదు సార్. మన మన రాంబాబు ఉన్నారు కదండి, రాంబాబు గారికి వస్తే రాంబాబు అండి, లేకపోతే మన ఆయన ఇస్తే ఓకే. అంటే ఎలా ఉంటుందంటారు సార్ ఫైట్? టఫ్ గానే ఉంటుంది సార్. టఫ్ గా ఉంటుందా? ఓకే. అంటే కొంతమంది ఏమన్నారంటే శివ గారు ఇండిపెండెంట్ గా కొంచెం టీడీపీ ఓట్లు చెల్లిపోతాయి. టీడీపీ ఇండిపెండెంట్ గా రారు సార్. ఆయన వేరే అండి. ఏరంటారా? అంత ఉంది కానండి, అంత ఫాలోయింగ్ ఉన్నా గానీ డబ్బులు తీయాలి కదా సార్. అలా డబ్బులు తీయకపోతే ఎలక్షన్ లేదు. డబ్బులు లేవంటారా ఆయన దగ్గర? ఓకే, చెప్పండి. ఈసారి ఉండిలో నరసింహరాజు గారు వస్తారా లేకపోతే రాంబాబు? అది నాకు తెలవదు, నేను తెలుగుదేశం చేస్తాను. తెలుగుదేశం చేస్తారు. ఓకే, అది ఎప్పుడు అదే పార్టీ. అదే పార్టీ. జనాలు ఏమనుకున్నారు అక్కడ ఉండిలో? నేను లారీ డ్రైవర్, నన్ను ఎప్పుడో వస్తాను ఇంటికి, 4 రోజులు వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందమ్మా? చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా? ఏం చెప్పండి బాబు, మీకు ఎవరనిపిస్తున్నారమ్మా? ఎవరు వస్తారనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నామండి. చంద్రబాబు గారు ఎందుకనమ్మా? ఏముందండి, ఆయన వస్తే బాగా చేస్తారమ్మా. బాగా చేస్తారు. మరి ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? చేస్తున్నారండి, గమ్మున ఏముందండి చేస్తాకి. ఓకే, మారితే బాగుంటుంది అంటారు. ఓకే అండి. లేపాక్షి టీవీ ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఉండిలో అయితే వైసీపీ వచ్చి అంటున్నారండి. వైసీపీయా? ఎందుకని? అదే ఇక్కడ తెలుగుదేశంలో చీలికొచ్చింది కదండి శివ గారు, దాని గురించి ఎక్కువ టాకాలు అనిపిస్తుంది. టాకాల ఉందా వైసీపీ అని? ఓకే, మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నాను. మీరు అదే అనుకుంటున్నారు? మామూలుగా నేనైతే టీడీపీ ఉండేవాళ్ళని వరకు అయితే ఇప్పుడున్న పొలిటికల్ గా అయితే ఇలా ఉందండి. మీరు ఇప్పుడు మీరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తారు? మీరు ఇప్పుడు సపోర్ట్ అంటే ఏముందండి, అప్పటికే వేస్తాం. ఇండిపెండెంట్ గా వేస్తే వస్తారంట శివ గారికి ఏమన్నా? గెలిచే అవకాశం ఉందంటారా? ఓట్లు చీలుస్తారు చాలా మంది. చీలుస్తారు అంతే. గెలిచే అవకాశం ఉందంటారా? గెలిచే అవకాశం ఉండదు కానండి, ఓట్లు చాలా మటు చీలుస్తారు. ఓకే, అది మాక్సిమం వైసీపీ వస్తుందని అనుకుంటున్నారు ఎక్కువ. నేను ఇండియా టాక్ అండి. ఓకే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే బాగుంటుందంటారా పవన్ గారు? మీకు ఎవరు జగన్ గారు అయితే బాగుంటుందంటారా? ఎవరైనా ఒకటేనండి. ఎవరైనా ఒకటేనా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి 5 సంవత్సరాలు? బాగా ఉందండి. బాగా ఉంది. ఏమొచ్చిందండి ఆయన పరిపాలన మీకు బాగా? పిల్లలకి గట్టా వేస్తున్నారు కదండి, అమ్మఒడి గట్టాను. మరి వస్తారంటారు ఆయన? ఏమోనండి, కొంతమంది ఏమో ఆయన రాకూడదు మనుషులు నమ్మేస్తున్నారు అంటున్నారు. మరి ఏం చేస్తారు అంత దైవదినం. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నామండి, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఉండిలో అవకాశం అంటే రాంబాబు గారు అండి. రాంబాబు గారేనా? ఓకే,
అంటే ఎందుకనే టీడీపీ అంటారు మీరు? ఫస్ట్ నుంచి కూడా అదే ఉంది కదండి ఇక్కడ ఉంది. ఆయన కూడా మంచి ఆయన. ఓకే, మరి శివ గారు ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉందండి? కష్టం అండి ఆయన. కష్టమా? అంటే ఓట్లు చిరిపోతాయి కదా రాకపోయినా. అండి మధ్యలో మరి ఏం చేస్తారు అదే అనుకుంటున్నాం. అదే అనుకుంటున్నారా? ఓకే, ఇండిపెండెంట్ గా అయితే నష్టం ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటారు? టీడీపీగా ఉంటుందా? అయిపోతే ఇంకా ఆయన నర్సరావు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ అండి. సార్ పేరు దత్త. చెప్పండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటది అని మా ఫీలింగ్. మీ ఫీలింగ్? మరి ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? చేస్తదండి. చేస్తుందా? అంటే ఈజీగా వస్తాయంటారు సీట్లు, లేకపోతే టఫ్ గానే ఉంటదండి ఫైట్? ఈజీగా వచ్చి అంత ఏం లేదండి. ఎక్కడ ఉండినా మొత్తం అంటారా? అంతా టఫ్ గానే ఉంటదండి. ఎన్ని వస్తాయంటారు కూటమికి? ఏమండి మేము 80 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం. 80-85 అంటే 90 రావాలి కదా, 88 రావాలి. అవునండి. ఏమో నేను మా లెక్క అయితే 85 నుండి 90 వస్తాయి అనుకుంటున్నాం. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీట్లు వస్తాయంటారు. వస్తాయండి. మరి ఉండి పరిస్థితి ఎలా ఉందంటారు? ఉండే పరిస్థితి ఇండిపెండెంట్ గా పోటీ చేయనంత వరకు టీడీపీ వస్తుంది అనుకున్నాం. మరి శివ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాడు కదండి. ఏమోనండి, ఓట్లు చీలే అవకాశం ఎక్కువ ఉందండి. ఓకే, సో టీడీపీ అంటే మార్జిన్ లో బయటపడద్దంటారా, వైసీపీకి వెళ్ళిపోతుంటారా? మార్జిన్ లో బయటపడాలని అనుకుంటున్నాం అండి. మరి టీడీపీ రావాలని అనుకుంటున్నాం. మరి ఓకే, శివ గారు గెలిచే అవకాశం ఉందంటారా? లేదండి, శివ గారు గెలిచే అవకాశం అయితే లేదండి. శివ గారు గెలిచే అవకాశం అయితే లేదు. ఓట్లు అయితే చీలుతాయి అంతేనండి. ఓకే, ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందండి శివ గారికి? శివ గారికి నాకు తెలిసి 10,000 నుండి 15,000 ఓట్లు వస్తాయండి. ఓకే, అంతేనా? అంతేనండి, అంత మించి రావండి. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా? నాకు జగన్మోహన్ అంటేనే ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. ఓకే, మళ్ళీ వస్తారంటారా ఆయన? ఏమోనండి, ఆయన దిద్దేమో చెత్త ఎలా ఉంటే పోటీ మీద ఉన్నారు కదా. అమ్మ ఏం పేరమ్మా? ఈసారి చెప్పండి అమ్మ, ఈసారి చంద్రబాబు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? మేము జగన్ గారు చెప్పండి. జగన్ గారు వస్తే బాగుంటుందా? ఏం నచ్చిందా మరి పరిపాలన మీకు? ఇద్దరులో పవన్ కళ్యాణ్ అని రావాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు అని రావాలి. అది బెనిఫిట్ బాగుంటుంది. మా అలాగా పనులు లేక తిరుగుతున్నాం. మీరు ఆడేమి ఇసుకోదలడు మేము పనులు చేయం, దళారులా తిరుగుతున్నాం. మా పనులు లేవు. ఏం చేయమంటారో మీరు చెప్పండి, చెప్తాం. ఓకే, అంతే. థ్యాంక్ యూ. సరే చూస్తున్నాం అండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? అర్థం కావట్లేదా? ఏం అర్థం కావట్లేదా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? పరిపాలన మరి డబ్బు పరంగా అయితే బాగానే ఉంది కదండి, కొద్దిగా అభివృద్ధి తక్కువగా ఉంది కదా. మరి ఉండి ఎలా ఉంటుంది ఈసారి? ఇండియా ఎప్పుడు తెలుగుదేశం అండి. మరి తెలుగుదేశమేనా? ఈసారి కూడా వస్తా ఉంటా తెలుగుదేశం ఉన్నాడు. మరి నెక్స్ట్ మరి అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారా అంటున్నారు. మరి దీనివల్ల ఏమైనా కొద్దిగా తేడా రావచ్చు. అంటే మెజారిటీ తక్కువ దగ్గర సీట్ కోల్పోయే అవకాశం ఉందంటారా? మరి శివ గారు చాలా మట్టి పట్టిపోతారు కదా ఆయన, సీటు కొద్దిగా శివ గారు గెలిచే అవకాశం ఉందండి ఇండిపెండెంట్ గా వస్తే. మరి శివ పబ్లిక్ లో కొద్దిగా అందరూ తెలిసిన వ్యక్తి కదా, కొద్దిగా అదే గెలిచే అవకాశం ఉందంటారా? ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వచ్చే అవకాశం ఉందండి? చెప్పలేమండి, రాజకీయం చెప్పలేమంటారా? ఎందుకని చెప్పలేము, అంతే. రాజకీయం ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 సంవత్సరాలు? ఏదో వచ్చిన వాళ్ళకి వస్తాను, లేని వాళ్ళకి ఏమీ లేదంటారా? మరి ఈసారి కూటమి కలిసింది కదా 3 పార్టీలు. అవును, గెలిచింది. ఉన్నోడికే ఇల్లు ఇచ్చాడు, లేని 3 పార్టీలు కలిసింది కదా కూటమి. గెలిచినా ఏమో రాజకీయం చెప్పలేమండి. చెప్పలేరా? చెప్పండి, ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్పలేరా? ఉండిలో టీడీపీ వస్తుంటే వైసీపీ వెళ్తారు. ఉండిలో టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుందా? ఓకే, మరి శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా, ఆయన గెలుస్తారంటారా? గెలవాలని కోరుకుంటున్నాను. శివ గారా ఇండిపెండెంట్ గా? అవునండి. గెలిచే అవకాశం ఉందంటారు? అయితే మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉంటుంది అన్న, మరి ట్రై చేస్తే అవుతుంది. థ్యాంక్ యూ అండి. వచ్చే అవకాశం ఉందంటారు? రాజకీయం గురించి అసలు తెలియదు సార్, నాకు నిజంగా తెలీదా? జగన్ గారి పరిపాలన ఉంది 5 years. నేనైతే పని చేసుకోలేకపోతున్నాను. పని చేసుకోలేకపోతున్నారా? ఎందుకని? ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఒత్తిడి ఏ విధంగా? ఏ విధంగా అంటే ఐరన్ రేట్ గానీ ఇసుక రేట్ గానీ అన్ని విధాలుగా తక్కువగా వచ్చినాయి కదా. దాని వల్ల ఏంటంటే ప్రతి సమస్యకి ఎదురవ్యాను. రోజు పని ఉంటే రోజు పని లేకుండా తయారయ్యాను. ఈ రోజు 4 కుర్రోళ్ళు ఉండేవారు నా దగ్గర, నేను ఒక్కడనే అయిపోయాను ఈ రోజు. అంత బాగుంది. నా ఒక్కడికే సాధ్యమైనంతలో ఉన్నది నాకే. ఉన్నా చెప్తున్నాను, నిర్మోమట్లేదు. ఓకే, మరి సార్ ఉండిలో షుగర్ ఇండిపెండెంట్ గా చేస్తా అని అంటున్నారు,
అది నాకు తెలుసు సార్. తెలీదా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఏపీలో అండి రాజకీయాల గురించి అంత ఐడియా లేదండి నాకు. ఇక్కడ ఉండిలో ఇండియాలో మరి టీడీపీ వస్తుందండి. ఎప్పుడు టీడీపీ వస్తుందండి, చూడాలి. ఈసారి చూడాలి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి, అనుకుంటే బాగానే ఉంది. జనాలు చూసిన బట్టి దాన్ని బట్టి చేస్తారులేండి. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారండి. వస్తారు జగన్ గారు? వస్తారు. ఓకే, సాయిరామ్ అండి. చెప్పండి, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అయితే పవర్ నుంచి తెలుగు వస్తున్నాండి. ఈ బట్టు సినిమాకు పోటీ కాబట్టి కొంచెం ఇబ్బంది పడవచ్చు, అవకాశం తక్కువగా ఉంటుంది. శివ గారు ఇండిపెండెంట్ గా వేయడం వల్ల అంటారా? వేయడం వల్ల. ఓకే, మరి శివ గారు గెలిచే అవకాశం ఉందంటారా? శివ గారు గెలిచే అవకాశం తక్కువ. తక్కువ మరి పార్టీలు రెండు ఉన్నాయి కదండి, ప్రధానమైన పార్టీలు రెండు ఉన్నాయి కదండి, ఆయన కొంచెం ఇబ్బంది ఉంటుంది. మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? చెప్పలేము, త్రిముఖ పోటీ చెప్పలేమండి. అవసరం చెప్పండి. త్రిముఖ పోటీ ఉంటుంది అంటారా? ఉంటుందండి. శివ గారు ఇండిపెండెంట్ పోతే త్రిముఖ పోటీ ఉంటుందండి. ఓకే, లేకపోతే చెప్పండి. కాకపోతే ఎవరు గెలుస్తారు? ఎవరైనా పోతాడు ఇద్దరు అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది 5 years జగన్ గారి పరిపాలన అండి? బాగుందండి. బాగుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? పథకాలు అన్ని నచ్చినాయండి. పథకాలు చిన్న వాళ్ళు అందరికి, లో ప్రొఫైల్ వాళ్ళు అందరికి, చిన్న మధ్య తరగతి వాళ్ళు అందరికి బాగా నచ్చింది. ఓకే, వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నచ్చలేని ఏమున్నాయండి ఆయన పరిపాలనలో? నచ్చలోని ఏమీ లేవు కానీ కొంచెం రోడ్లు అయ్యి కొంచెం అక్కడ గోతులు అయ్యి ఉన్నాయి, అవి కూడా చేసుకుంటా వస్తున్నారు. ఓకే, అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. కూటమి కలిసింది, 3 పార్టీలు కలిసినాయి కదండి, ఆ ప్రభావం ఉంటుందంటారు ఏమన్నా జగన్ గారి మీద? సార్ తక్కువ పర్సెంటేజ్ ఉంటుందని నా ఊహ. మీ ఊహ. లాస్ట్ టైం 150 వచ్చింది, మరి ఈసారి ఎన్ని వస్తాయంటారు? ఎన్నో కొన్ని తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే, ఉండి గురించి ఏమంటారు? ఉండి తెలుగుదేశానికి కంచుకోవటండి మామూలుగా. మళ్ళీ పొట్టి ఏమన్నా మారచ్చోమా అని ఒక ఆయన ఇండిపెండెంట్ గా కూడా ఒక ఆయనకి వేస్తారని ఓ మాట వినపడుతుంది. మళ్ళీ సీటు పరిశీలనలో రఘురామకృష్ణరాజు గారి సీటు కూడా పరిశీలనలో ఉందని అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అని కానీ ఎంతవరకు ఏంటంటే మనకి ఇంకా తెలియదు. ఓకే, ఇండిపెండెంట్ గా వేస్తే వైసీపీకి అవకాశం ఉందా? ఇది చెప్పలేమండి. చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఇప్పుడు మీ పేరు? నా పేరు హరికృష్ణ అండి. చెప్పండి, ఎవరు వస్తే బాగుంది ఉండిలో? ఇండియాలో ఎప్పుడు తెలుగుదేశం అండి. తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. రాజండి. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో ముఖ్యమంత్రి జగన్ అయితే బాగుంటదండి, లేబర్ బాగుంటది. లేబర్ బాగుంటది. ఓకే, ఇక్కడ ఉండి ఇప్పుడు తెలుగుదేశం అండి. ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం జెండా ఎగురుతుంటారు అక్కడ. ఎమ్మెల్యే సీటు తెలుగుదేశం అండి ఇప్పుడు వరకు. ఓకే, మారలేదు. ఓకే, ఈసారి కూటమి కలిసింది కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏమైనా ప్రభావం ఉంటుంది జగన్ మీద? ఉంటదండి. ఉంటది. ఓకే, గ్యారెంటీ ఉంటుంది అంటారు? అంటే ప్రభుత్వం మారే అంత ప్రభావం ఉంటుందా, లేకపోతే సీట్లు తగ్గే ప్రభావం ఉంటుంది? సీట్లు తగ్గుతాయండి. సీట్లు తగ్గుతాయండి. సీట్లు వస్తాయి అంటారు? వస్తాయండి, 100 వస్తాయండి. 100 వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? నాగేశ్వరరావు. చెప్పండి, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఎవరు వచ్చే అవకాశం అంటే ఏం చెప్తాడు? మేమేమో పచ్చాగా టీడీపీ మనుషులు మేము ఇంకో రకంగా అన్నాను కదండి. మాకు అదే గుర్తింపులో అదే వస్తుందని మాకు నమ్మకం ఉంది. ఓకే, మరి సార్ శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా? శివ గారికి ఇండిపెండెంట్ గా అంటే కష్టం అండి. ఆయన కష్టం. ఆయన ఓట్లు చూస్తారంటారా? ఓట్లు చేసినా ఏ గుర్తు వస్తుందో తెలియదు కదండి. అక్కడ గుర్తింపు వచ్చి కూడా మనం బయట చెప్తా కూడా అవకాశం లేదండి. ఓకే, సో టీడీపీ వచ్చే అవకాశం ఉందంటారు అక్కడ? టీడీపీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. అంటే ఏం చేస్తున్నాము ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎవరైనా బాగానే ఉంటుందండి, ఎవరు మంచి చేస్తే వాళ్ళు అయితే బాగుంది. ఓకే, ఉండిలో ఉంది కాన్స్టిట్యున్సీ మాది కాదండి. ఎక్కడండి మీది? మాది భీమవరం. మరి భీమవరం ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? జనసేనకి ఇచ్చారు కదా. జనసేన వస్తుంది. జనసేన వస్తుందా? ఇది గెలిస్తే టఫ్ ఫైట్ ఉంటుంది అంటారా? ఇంత టఫ్ ఫైట్ ఏమి ఉండదు. విజయ్ గెలుస్తారు రామాంజలి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఉండి జనాలు ఏమనుకుంటున్నారు ఇక్కడ? ఏం మార్పు ఉండదా? మార్పులేదండి. ఎంత అవుతుంది మెజార్టీ సారి? ఇంకో మెజార్టీ ఇంకేం లేదండి. టీడీపీ టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఏపీలో చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని సార్? ఇవి వచ్చేది అన్ని కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి కదండి. ఇబ్బందిగా ఉన్నాయంటారా? ఓకే, ఉండిలో ఎవరు నిలబెట్టినా టీడీపీ వస్తుందండి. ఎవరు నిలబెట్టినా టీడీపీ వస్తుంది. ఈజీ గెలుస్తాంటారు సార్ మళ్ళీ? గెలుస్తుందండి. అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు, ఈ రోజు త్రిపులార్ గారు టీడీపీలోకి వస్తున్నారు కదండి. ఆయన ఎమ్మెల్యే అవ్వచ్చండి. ఆయన అవుతే శివ గారు తీసేస్తారని అందరి అభిప్రాయం. ఓకే, ఉండిలో
ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఇంతమంది పరిపాలన బాగుంది కాబట్టి. ఓకే, ఉండిలో ఎవరు వస్తారు ఈసారి? రాంబాబు గారు. ఇది గెలుస్తా టఫ్ అయిన ఉండదా? ఈజీగానే వెళ్తాను. ఇదే గెలిచారా? ఓకే. ఏం పేరు మీ పేరు? సూర్యారావు అండి. చెప్పండి, ఈసారి ఉండిలో ఎలా ఉంది రాజకీయం? రాజకీయం అంతా బాగానే ఉందండి. ఏండే పరిస్థితి? ఈసారి ఉండిలో ఎవరు వస్తారు? టీడీపీనా లేకపోతే వైసీపీనా? శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తా అంటున్నారు. శివ గారా? రాంబాబు గారే వస్తారండి. రాంబాబు గారు వస్తారు టీడీపీ. ఎందుకని? ఎందుకని ఉంది అభిమానం అండి. అది అభిమానమా? అభిమానం అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ అండి. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? మాది టీడీపీ అండి. టీడీపీనా? పక్కా టీడీపీ. మరి ఇక్కడ శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా? శివ గారు చెప్పలేం కానీ రాంబాబు గారు అయితే గ్యారెంటీ కన్ఫర్మ్. టీడీపీ ఓట్లు చీలిపోతాయి అంటున్నారు. చీలిపోతాయండి అటు ఇటు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఉండిలో? రాంబాబు గారు అనుకుంటున్నాను మేము. అది వస్తాయి మా మనసు రాంబాబు గారు వస్తారని, ఇంకొకళ్ళు ఆయన అనుకుంటారు కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్ గారు. జగన్ గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలనలోనే మరి మాకైతే హౌస్ వచ్చింది, అమ్మఒడి వస్తుంది. ఓకే, సో మాకు అన్ని పారదర్శకంగా అందరికి పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వడం, తీసుకోలేని వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి చేయడం, ప్రతిదీ ఆయనదైతే బాగుంది. జగన్ గారు అనుకుంటున్నాం. మరి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఉండేలేనండి, ఈసారి పివిఎల్ గారు వస్తారని అనుకుంటున్నాం అండి. పివిఎల్ గారు. ఓకే ఓకే సార్. సార్ మీ పేరు? సేమ్ అండి, అంతే. సేమా? ఓకే అండి. సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? ఏమండి? జగన్ గారు. ఎందుకని సార్? వృద్ధి పథకాలు అందిస్తున్నాడు. ఓకే, ఇంకా అందుతున్నాయి అందరికి. మరి ఎక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉండిలో? రామరాజు టీడీపీ. ఎందుకని టీడీపీ? ఎందుకంటే మీకు తెలీదు అంటే కంచుకోటనా? కంచుకోట ఉంది ఉంది పోత కదా. ఇప్పుడు పోద్ది. ఇప్పుడు పోద్దా వైసీపీ? వైసీపీ వద్దా? ఎందుకని? కొంతమందికి పెన్షన్లు పడలేదు. పేరు? నా పేరు శివాజీ అన్న. చెప్పండి, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఎందుకంటే ఏముందన్న చెప్పడానికి ఏమీ లేదా? మరి ఎక్కడ నేను చేసేదేం లేదు కదా. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో జగన్. జగన్. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? లో క్లాస్ వాళ్ళు బతుకుతున్నారు. లో క్లాస్. ఇండియాలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? ఇండియాలో కలవపూడి శివ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు. ఓకే, కలవపూడి శివ గారు ఇండిపెండెంట్ గా వస్తే 95% వైఎస్ఆర్సీపీ. ఓకే, గురుగారు మీ పేరు? అయిపోయింది ఆయన నాకు అంతే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? నాకైతే జగన్మోహన్ రెడ్డి కావాలండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఆయన ఎన్ని పనులు చేసి జనం గుర్తించలేదండి. ఆయన గుర్తించట్లేదా? ఓకే, రోడ్ లోడ్ మైనస్ అండి. ఇంకా అంటే ఉచితంగా డబ్బులు ఇచ్చాడు కానండి, కొన్ని పథకాలు కరెక్ట్ కాదు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి నాకు. ఇక్కడ ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? ఉండి శివ గారు అలాగా సిట్టింగ్ లో ఉండుంటే కనుక పిఎల్ ఎక్కుతారండి. శివ గారు ఉండుంటే, లేదా రామ పట్టిపోతారండి. శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తారు కదా, ఆయన వల్ల పిఎల్ విన్ అవుతారండి. ఒక ఇండిపెండెంట్ గా వేసి పిఎల్ గారు విన్ అవుతారు, లేకపోతే రాంబాబు గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? టీడీపీనా వైసీపీనా? ఏం చెప్తుందండి తెలీదా? ఎవరంటే ఇష్టం అన్నా? పోయినసారి జగన్ వేసాం, ఇప్పుడు తెలుగుదేశం వేద్దామని. తెలుగుదేశం వేద్దామనా? ఎందుకని? ఎందుకని ఉందండి, ఇప్పుడు మా బాగా చేస్తలేదు అనుకుంటున్నారు కొంతమంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది చెప్పండి సార్, ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? టీడీపీనా వైసీపీనా? టీడీపీనా? రామబాబు గారు వస్తారు మళ్ళీ? అయితే ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటుంది అంటారా? టఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరన్నా ఏం చెప్తా ఉన్నా చెప్పలేమంటారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? జగన్ దండి బాగుంది. మరి సార్ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? ఇక్కడైతే తెలుగుదేశం. తెలుగుదేశమా? ఓకే, ఏం మారదంటారు ఈసారి? రఘురామకృష్ణ ఇచ్చే టికెట్ మళ్ళీ ఇస్తా అంటున్నారు, ఇంక ఇవ్వలేదు కన్ఫర్మ్ చేయండి. అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయింది. ఓకే, మేత సామ్రాజ్యం
సార్ ఏం పేరు మీ పేరు? నూతనండి. చెప్పండి సార్ ఎవరు వస్తే బాగుంటది ఈసారా? ఎవరైనా ఏముందండి, డెవలప్మెంట్ కావాలి. ఎవరు వచ్చినా డెవలప్మెంట్ కావాలా? అది మరి జగన్ గారు ఎలా చేశారు 5 years? 5 years లో కరోనా ఒకటి వచ్చింది కదండి, అలాగే మా అందరి మాదిరండి ఉంది. మరి సార్ వస్తారంటారా మళ్ళీ? నైనా వస్తారండి. ఉండిలో ఇంకా తెలియదండి ఎమ్మెల్యే టికెట్ ఇంకా ఎవరికి. ఎమ్మెల్యే రాంబాబు గారు ఉన్నారు కదా ప్రెసెంట్. ఏమండి మరి ఎమ్మెల్యే ఇంకా ఇవ్వలేదు. ఇది గెలిస్తే టఫ్ గా ఉంటుంది అంటారు ఎవరికైనా? టఫ్ గానే ఉంటదండి. టఫ్ గా ఉంటుందా ఇప్పుడు ఈసారి ఎలక్షన్ లో? ఓకే, థ్యాంక్ యూ. ఉండిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉన్నదంటే ఈసారి బాగా చెప్పలేనంతలా ఉన్నది. కిందసారి అంటే ఇద్దరు ఉండేవారు, అయితే టీడీపీ అంటే టీడీపీ, వైఎస్ఆర్సీపీ అంటే వైఎస్ఆర్సీపీ. కాకపోతే ఈసారి చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే 3 పార్టీలు కలిసి పైగా ఈసారి సీటు ఒకళ్ళని ఒకళ్ళు ఇండిపెండెంట్ గా కూడా నిలబడుతున్నారు ఉండిలో. సో దాన్ని బట్టి ఓట్లే చీల్చి ఎటు అవుతుంది ఎటు వెళ్తుంది అని తెలియదు ఉండి పరిస్థితి అయితే. ఇండిపెండెంట్ గా వేస్తున్నారు కదా, గెలిచే అవకాశం ఉందేనా? గెలిచే అవకాశం అంటే కష్టం. ఈ రోజు పార్టీలే ఇటు అటు ఇటు అయిపోతున్నాయి. ఈ రోజు ఇండిపెండెంట్ అంటే కష్టమే, కానీ ఎంతైనా ఆయన ఒకప్పుడు చేశారు ఉండికి. దాని మీద ఎంతో కొంత ఆయనకి అంటూ ఎంతో కొంత ఉంటది. ఓటు బ్యాంక్ ఉంటుంది. లేపాక్షి చూస్తున్నామండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా, జగన్ గారు చేశారు కదా. ఈసారి చంద్రబాబు నాయుడు ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నారా మీరు? జగన్ గారు అయినా మన అందరికి ఎన్నో విధాల మార్కెట్లకి కోట్లకి అన్నిటికి కూడా సహకరించారు. మరి ఈసారి ఉండిలో ఎలా ఉంటుంది అంటారు? ఉండిలో మరి మార్పు ఎవరు రాలేదండి. ఈసారి మీటింగ్ కి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు, కొందరు జగన్ గారు అయితే అలాగా రెడీగానే ఉన్నారు. అనేది టీడీపీ కంచుకోట కదా, ఈసారి ఏమైనా మార్పు ఉంటుందంటారా? ఈసారి మార్పు మళ్ళీ ఆయనకి ఇచ్చారు కదా రాంబాబు గారికి. రాంబాబు గారు తెలుగు పివిఎల్ నరసింహారావు గారు వచ్చారు. తెలుగుదేశం అంటే కంచుకోట కాబట్టి ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఒక ఐడియాలో ఉందండి. పివిఎల్ నరసింహారావు గారు కూడా వస్తే అనుకుంటున్నారండి. ఇది ఇప్పుడు తెలుగుదేశమేనండి. తెలుగుదేశం అంటారు. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? సీఎం మాకు జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన? చేస్తున్నారు కదా, అన్నింటికి ఉపయోగపడుతున్నారు. అన్ని పథకాలు వస్తున్నాయా? దేని వల్ల ప్రాబ్లం ఉంది? బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదని దేనికైనా ఉన్నారు మీరు? వాళ్ళంటి బాగుంది. ఏం కావాలి? రోడ్లు వేయట్లేదు వాటిగా, లేకపోతే మందు వల్ల ఇబ్బందా? అన్ని విధాలుగా ఇబ్బంది. అన్ని విధాలుగా అంటే ఇది జనాలకు ఉపయోగపడింది. ఎక్కువైపోయింది. 100% లేబర్ అందరూ బాగున్నారు. లేబర్ అందరికి ఇబ్బంది లేదు. వాలంటీర్ పథకాలు అన్ని వస్తున్నాయి. ప్రతి రూపాయి అందుతుంది. ఏ ప్రభుత్వంలో రూపాయి అంది చెప్పండి? అంటే ప్రభుత్వం అంటే లేబర్ ఒకటే కదా, మిడిల్ క్లాస్ ఉంటుంది, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. మిడిల్ క్లాస్ ఉన్నాడు, అందరూ ఓట్లేస్తున్నారు. ఉన్నవాడికి 4 లక్షలు ఆస్తి ఉంటుంది. ఆ 4 లక్షలు వ్యాపారం చేసి బతుతాడు. మాలాంటి వ్యాపారం చేయాలి అవ్వదు కదా. అదే ఇప్పుడు అదే బాధపడుతుంది. వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవని బాధపడతారు. దేనికి లేవన్నా? ప్రతి వాళ్ళు అన్ని చేసుకుంటున్నారు. అందరూ చేసుకుంటున్నారు. ఇసుక లేదు, ఇసుక వల్ల పనులు ఆగిపోయి. ఎందుకు లేదు? 10,000 వేస్తే ఇసుక వచ్చేస్తుంది బండి. అదే 2,000 10,000 పెట్టాల్సి వస్తుంది. ఎందుకు 2,000 అవుతుంది? ఇంతకుముందు 30,000 కూడా కొన్ని రోజులు ఉన్నాయి. అంతే కదా మరి. ఆన్లైన్ బుక్ చేసుకుంటున్నాం, ఇంటికి వస్తుంది. ఉండిలో ఎలా ఉంటుంది అంటారు? ఉండిలో ఈసారి మారితే బాగా అనిపిస్తుంది మాకు. పివిఎల్ వస్తే బాగుంటుంది. వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎందుకంటే కలపూడి శివ గారు కూడా వేస్తున్నారు కదా ఇప్పుడు ఇండిపెండెంట్ గా. ఇద్దరి మీద ఓట్లు వచ్చని అనుకుంటున్నాం. మరి శివ గారు వచ్చే అవకాశం ఉందంటారు? మరి శివ గారు వచ్చి ఇద్దరు వేస్తే ఎలా వస్తారు? ఇప్పుడు ఆయన టీడీపీ పక్కన ఉన్నారు రాంబాబు గారు. రాంబాబు గారు సగం ఎలాగే ఓట్లు చీలుతాయి. మామూలుగా శివ గారు వైసీపీ నుంచి చీలుతాయి. వైసీపీ ఓట్లు వైసీపీగా ఉంటాయి. టీడీపీ ఓట్లే కదా సీలు అటు ఇటు. దాని గురించి ఆలోచించాలి కదండి. ఈసారి ఉండే నియోజకవర్గంలో పివిఎల్ వస్తే మంది అనిపిస్తుంది మాకు. అది ఎందుకంటే శివ గారు 2 టర్మ్లు చేశారు. నియోజకవర్గం చేసింది ఏమి లేదు. విలేజ్ అలాగే ఉన్నాయి. దాని గురించి ఆలోచించుకుంటున్నాను. అసలు వెళ్ళిపోయారు. అసలు నాయకులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడే వెళ్ళిపోయారా? అయ్యో, మీరు అక్కడ ఉండగా ఏమనుకున్నారు మీ నాయకులు? అసలు లీడర్స్ వాళ్ళు మేమేముంది, మేము వ్యాపారస్తులు. ఎలా ఉంటుందంటారు ఈసారి ఉండిలో? అసలు ఎవరు ఉన్నారంటారు? అసలు ఎవరున్నారో నాకు అసలు ఐడియా లేదు. నాకు ఉండిలో రాంబాబు గారు ఎమ్మెల్యే టీడీపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు కదండి. అవును అంటున్నారు, మరి మళ్ళా మార్పు అంటున్నారు. ఖచ్చితంగా మనకి నామినేషన్ వేసిన తర్వాతే కదా
ఎవరు ఉంటారు ఎవరు ఇప్పుడు రకరకాలుగా చెప్తున్నారు కదా. ఏదో ఆయన రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేస్తున్నారు ఉండి సీట్ అని ఏదో ప్రజల్లో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పక్క పెట్టేసింది, ఆయనకి తర్వాత ఇచ్చినప్పుడు అనుకోవాలి. ప్రెసెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ లో రాంబాబు గారు ఉన్నారు, అదేమో నరసింహరాజు గారు ఉన్నారు, శివ గారు ఇండిపెండెంట్ గా చేసే అవకాశం ఉందంటున్నారు. సో ఎలా ఉంటది అంటారు సార్? మరి శివ ఇండిపెండెంట్ గా ఉంటే ఓట్లు తేలుతాయేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే శివ కూడా మరి ఇది వరకు ఇచ్చేసాడు కదా కొంత, మరి సీతే గెలిచే అవకాశం ఉందంటారు శివ గారు ఇండిపెండెంట్ చేస్తే. గెలవటం ఎలా ఉన్నా మరి సీలిపోతే నరసింహరాజు గారు వచ్చేస్తారని నా అభిప్రాయం. మీ అభిప్రాయం? థ్యాంక్ యూ అండి. తమ్ముడు కళ్యాణ్ చెప్పండి, ఈసారి ఎలా ఉంటది ఇక్కడ ఉండిలో? ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీనా వైసీపీనా? టీడీపీ వచ్చేస్తుంది. టీడీపీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకని? టీడీపీ ఇక్కడ ఉంది మండలం మామూలుగా టీడీపీ తప్ప ఏది రాదండి. ఎవరు రాదా? సంథింగ్ జగన్ వచ్చినా ఎవడు పెట్టినా రాడండి. ఓకే, సీఎం వచ్చి పెట్టినా పడదండి. అలానే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, పక్కా ఫ్యాన్ అండి. అది నా బండికి అదండి. ఓకే ఓకే, ఎదురు ఉంటది వెనక ఉంటది, గుండెలో కూడా ఉంటది. ఇక్కడ తెలుగుదేశం వస్తుంది రెండు మిక్స్, తెలుగుదేశం జనసేన మిక్సింగ్ గా ఉందా అని అలా తెలుగుదేశం వస్తుంది అనుకుంటానండి. మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తారా తెలుసో కానీ తెలియదు కానీ ఉండి మండలం మీది ఏ ఊరండి? హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఉండి మండలం గురించి తెలిసే ఉంటది మీకు. తెలుసు మాకు. తెలుగుదేశం తప్పితే ఎప్పుడు రాలేదండి. వైసీపీ ఎప్పుడు అది రాజశేఖర రెడ్డి టైంలోన సర్రాజ్ వచ్చేవారండి. ఆయన వచ్చారండి. అబ్బారాజు గారండి ఈయన టర్మ్ అండి. శివ గారు కదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవారు కదా, ఆయన టర్మ్ లో వచ్చేవారండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే బాగా చేశారండి నెంబర్ 1 గాని రైతులందరికీ. ఇప్పుడు వచ్చాక రొయ్యల చేరు ఆక్వా సంఘంలోనూ నాశనం అయిపోయి ఉన్నారండి. 100 మంది 90 మంది. ఖాళీ ఉన్న ట్యాంక్ 15,000 20,000 బిల్లు వస్తుందండి. దేనికి ఉపయోగం అండి? కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లు ఖాళీగా ఉన్న ట్యాంక్ వస్తుంది. కరెంట్ బిల్లు ఖాళీగా ఉన్న ట్యాంక్ వచ్చేస్తుందా? ఏంటి మినిమం 12,000 13,000 వస్తుందండి బిల్లు. నా ట్యాంక్ వస్తున్న వల్ల నేను చెప్తున్నాను. 2 ఎకరాలు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ట్యాంక్ ఉన్నవాడు ఏం అవుతాడండి? సో ఈసారి అయితే మళ్ళీ ఈసారే కదండి, మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తుందండి. పైన గురించి అడుగుతున్నా. సీఎం పైన అయితే అంటే జగనే కొట్టుపోతాడండి. కొట్టుపోతాడా? ఇంకేం చేస్తామంటే ఏం చేసినా పింఛనీలు అడిష్టాచారంగా పెట్టేస్తున్నాడు. నా దగ్గర 100 రూపాయలు తీసేసి ఇంకొకరికి పెడుతున్నాడు, మీ దగ్గర 200 తీసి ఇంకొకరు పెట్టేస్తున్నాడు. ఇలా చేస్తున్నాడు. నీకు ఆక్వా సంఘం చూసాడు అనుకోండి, పింఛనే 2,000 3,000 కదండి. దమ్ముంటే 5,000 తీసుకున్నా పర్లేదు, నాదేం అవదండి. ఎందుకో తెలుసండి, ఆక్వా రైతులు 100కే 80-70% కూడా వేయరండి. చెప్పినాను కదండి, నాశనం అయిపోయి ఉన్నారండి. ఆ జగన్ ఓటు బ్యాంకింగ్ ఆడి బ్యాంకింగ్ ఆడికి ఉన్నదండి. చెప్తున్నాను కదండి. కావాలంటే జగన్ ఎదురుగా మాట్లాడమని మాట్లాడతాను, ఆడ ఎమ్మెల్యేలు ఎదురుగా మాట్లాడమని మాట్లాడతాను, ఎంపీలు ఎదురుగా మాట్లాడమని మాట్లాడతానండి. నాకేం కాదండి. ఇప్పుడు ఒక మేత కట్ట అయ్యి సినిమా డైలాగులు మనకెందుకు కానండి చెప్తున్నానండి. ఒక మేత కట్ట 21,50 పడుతుందండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎందుకని అంటే వాళ్ళు వస్తే కొంచెం ఏమైనా మారొచ్చని. ప్రజెంట్ సిచ్యువేషన్ బాగుందంటారా? అంతే కదండి, బాగాలేదు కదండి. ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీడీపీ వైసీపీ? టీడీపీ అండి పక్కనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నెల్లూరా? చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు సార్. చంద్రబాబు గారు. ఎందుకని? పరిపాలన బాగుంటుంది, రోడ్లు బాగుంటాయి, అన్ని బాగుంటాయి. బాగలేదంటారా? ప్రజలు ఇప్పుడైతే బాగలేదు, వ్యవస్థ బాగాలేదు, పరిపాలన బాగాలేదు. మరి ఏమనుకున్నారు ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉండిలో మన టీడీపీ ఖచ్చితంగా వస్తానే అనుకుంటున్నాను. మీ పేరు? సతీష్. చెప్పండి సార్, ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీనా? ఈజీగా ఉంటుంది గెలుపు, కష్టంగా ఉంటుందా? ఈజీగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ వస్తాడే. జగన్ వస్తారా? ఎందుకని? చేస్తాడు పనులు చేస్తున్నారా? ఓకే, మరి ఎక్కడ ఉండిలో ముక్కొని పోటీ వస్తుంది కదా, పిఎల్ వచ్చేస్తాడా? ఓకే, ఈసారి మాకు వస్తుందని
యూట్యూబ్ లో వస్తుంది సార్? యూట్యూబ్ లో వస్తుంది. యూట్యూబ్ మాకు సమస్య లేదండి. చూడలేదు యూట్యూబ్ మీరు? మాకు తెలియదు అది. ఓకే చెప్పండి మరి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చెప్పలేము, అది 3 పార్టీలు అవి ఉన్నాయి కదా, ఈ సింగిల్ గీడి వేస్తున్నాడు. ఏది వస్తుందో చెప్పలేము, అది చెప్పలేమంటారు. మరి ఉండిలో ఎలా ఉంటది అంటారు? ఉండిలో మరి రఘురామకృష్ణ కచ్చేపు అంటున్నారు, కచ్చేపు ఏమో రామరాజు అంటున్నారు. ముందు రామరాజు లెగ్గు ఉన్నారు, ఆయన 2 సార్లు ఓడిపోయి ఉన్నాడు ఆయన. ఓకే అది ఎలా ఉంటది మరి ఫైట్ సార్ ఉండిలో? చెప్పలేమండి. చెప్పలేమా? ఓకే. ఇప్పుడు మీ పేరు? అంతేనండి. అంత ఒకటి చెప్పండి, మీరు మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్పలేండి, ఏ పార్టీ వస్తుందో నమ్మకం లేదు. ఎందుకని? ఎందుకని ఏముందండి, ఏం చెప్పలేమండి. ఏం చెప్పలేమంటారా? శివ గారు ఇండిపెండెంట్ అన్నారు కదా, శివ గారికి ఏముండదండి. ఏముండదా? ఏముండదు, అనవసరం. అనవసరం అంటారా? డబ్బులు పోతాయి, అనవసరం. డబ్బులు పోతాయి తప్ప అనవసరం అంటారు. ఓకే. కానీ పేరు పోగొట్టేసుకుంటాడు ఆయన. పేరు పోతుంది. రాముకి ఇంట్లో కూర్చోడు గొడవ ఉండదండి ఆయన. హాయిగా. ఓకే సార్ మీరు చెప్పండి. ఏం పర్లేదు, రాజకీయం గురించి మాకు తెలియదు. 5 years జగన్ పరిపాలన ఎలా ఉందండి? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. నేను అందుకటి చెప్పారు, మరి ఆయనే రావాలి. ఆయన రావాలా? ఎందుకంటే అన్ని చేస్తారు కాబట్టి, రోడ్లైనా ఏదైనా అభివృద్ధి అయినా జరగాలంటే ఆయన రావాలి పక్కాగా. ఓకే. నేను చేయట్లేదా జగన్ గారు? జగన్ గారు ఏం చేయట్లేదన్నా, అంతా చేసిన అభివృద్ధుల పదాలు చెప్తున్నారండి. మరి ఉండిలో ఎలా ఉంటది సార్? మా రాంబాబు గారు ఈజీ గెలుస్తారా? ఈజీగా వస్తారు ఆయన, ఈజీగా వస్తారు. చూడక్కర్లేదు. గారు మీ పేరు చెప్పండి, ఎలా ఉంటుంది సార్ ఉండిలో? టీడీపీనా వైసీపీనా? జనసేన. జనసేన. జనసేన టీడీపీ కలిసింది కదా, ఎలా ఉంటది ఇక్కడ? మరి బాగుంటదండి. బాగుంటుందా అంటే రాంబాబు గారు ఈజీగా నెక్కుతారా? నెక్కుతారండి, రాంబాబు గారు నెక్కుతారండి. నెక్కుతారు. సీఎం గా అయితే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి చేస్తారా? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు చేస్తారండి. కూటమి వస్తుందా? కూటమి వస్తుందండి, పక్కా వస్తుందండి. ఎన్ని వస్తాయి సీట్లు? వస్తాయండి, ఎన్ని వస్తాయని చెప్పలేము మనం. వస్తారు. ఓకే చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటది ఏపీలో? ఎవరు వచ్చినా పర్లేదండి. ఎవరు వచ్చినా పర్వాలేదా? ఎవరు వచ్చినా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారా? వస్తారంటే ఏం చెప్తానండి, అది ప్రజలను బట్టి ఉంటదండి. ఇది ఉండిలో ఎలా ఉంటదండి? ఉండిలో ఈలోపు వస్తాక అటు మన తెలుగుదేశానికి ఉండేదండి, ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి జగన్ గారు అంటున్నారు. జగన్ గారు అంటున్నారు. అదే. థ్యాంక్ యూ. మీ పేరు? నాగేశ్వరరావు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వచ్చినా ఉందని జనాలకు ఉపయోగపడే పనులు చేసుకుంటే చాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ఉందని జనాలకు ఉపయోగపడే చేస్తే సరిపోతుంది. మనం మరి ప్రజెంట్ గవర్నమెంట్ ఎలా ఉందన్నారు? పర్లేదండి. పర్లేదు. మళ్ళీ వస్తారంట సీఎం? అది ఈసారి కొంచెం ఆలోచించాల్సిన విషయం అన్నది. ఆలోచించాలా? ఉండి అంటే మరి తెలుగుదేశాన్ని కంచుకోవటం ఉంది. ఇంకా మన దానికోసం అయితే నేను చెప్పాల్సింది కూడా ఏం లేదు. చెప్పాల్సిన పని లేదండి. ఓకే. మీ పేరు చెప్పండి, ఎలా ఉంటది సార్ ఉండిలో? ఉండి అయితే తెలుగుదేశం వస్తుందండి. వారు వన్ సైడ్ అలా టఫ్ ఉంటదా? టఫ్ గా ఉంటదండి. టఫ్ ఉంటది. ఎందుకని? అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేయడం వల్ల, లేకపోతే దాని గురించి? శివ గారు ఇండిపెండెంట్ గా వేయకపోతే రామరాజు గారు, ఎందుకంటే కొద్దిగా సీట్లు ఓట్లని సీట్లే కదండి. అభిమానులు ఉంటారు కదండి, శివగారు అభిమానులు ఉంటారు. తర్వాత రామరాజు గారు అభిమానులు రాజు గారు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ మార్చుకోవాలని చూస్తున్నారు. మార్పు కోసం చూస్తున్నా జనాలు. అప్పుడు అది చూసాం కదా, ఏదో చూపిందా ఇస్తాను చేస్తానన్నారు. మళ్ళీ ఇది చూద్దాం చంద్రబాబు నాయుడు ఎలా చేస్తారండి అనేది మందు తాగిన వాళ్ళు రేటు తగ్గుద్దని అండి, మాలాంటి కొట్టులు కొద్దిగా రేట్లు తగ్గుతారని. జగన్ పాలనలో ఏంటంటే ఈ వేస్ట్ అయిన భారత్లని అలాంటిని పెట్టి సరైన ఇది లేకుండా జరుగుతుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అన్నారు. మరి వ్యాపార సరైన ఇండస్ట్రీ లేదు. ఏంటంటే ఏదో ఆ డబ్బులు పథకాలు ఒకటే చేస్తున్నారని చాలా మంది ఈ పట్టుకుంటే మాత్రమే బాగుంటుందని చూస్తున్నారు. ఇది కలిపి ఏదో వస్తే బాగుంటది, మార్పు చేస్తారు. ఉండిలో ఈసారి టీడీపీ వస్తుందంటారా? నాకు ఎప్పుడు టీడీపీ అండి, ఇక్కడ ఎక్కువ టీడీపీ. అంటే ఈసారి అంటే కొంతమంది శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తే కొంచెం శివ గారిని పెట్టి కొంచెం మారుతుంది అని టీడీపీ ఎక్కువ. టీడీపీ ఎక్కువ. ఇప్పుడు ఒకసారి ఆయన మారింది సర్రాజు గారు తర్వాత మళ్ళీ మారలేదు. అసలు ఇప్పుడు మారదండి.
ఓకే అలాగే వెళ్తుందమ్మా రెండో గారి. ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఎవరైతే బాగుంటుంది ఈసారి మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని సార్ అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయండి అన్నిటిలో కూడా. అవన్నీ కూడా ఆయన వల్ల అయితే ఫేస్ చేయగలరు ఆయన. ఓకే ఉండిలో సార్ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఉండిలో అయితే అంటే మాకు రాంబాబు గారు ఉన్నారు, శివరామరాజు నరసింహరాజు గారు ఉన్నారు. శివ గారు ఇండిపెండెంట్ గా వేసే అవకాశం ఉంది. అవునండి. అంటే ఇక్కడ కూడా మరి శివగారే ఇండిపెండెంట్ గా వేస్తే మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ రాంబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి సార్ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? టీడీపీనా వైసీపీనా? అలా ఎవరు డబ్బులు ఇస్తే ఆడవుతాడు. ఎవరు డబ్బులు ఇస్తే ఆడతాడు. ఉన్న ప్రాంగా అంతే అంటారా? కంపల్సరీ ప్రభుత్వాలు ఎన్ని అభివృద్ధి పనులు చేసిన సంక్షేమ ప్రభుత్వాలు ఏంటంటే మనము 1000 రూపాయలు ఓడికి తీసేసుకున్నామండి. ఓడికి తీసేసి నాడు పిల్లం పిల్లలు అని పెంచుకుంటాడు. ఒకటి ఈ జగన్ వచ్చినా ఎవడొచ్చినా ఎవడి పిల్లలు ఆడు పోషించుకుంటాడు సరిపోతాడు. నాయకుడికి ఇలువ లేకుండా చేశాడు. ఫస్ట్ జగన్లోనే ఎవడైనా ఫస్ట్ నాయకుడికి ఇలువ ఉండాలి. నాయకుడికి విలువ లేదు. విలువలు ఇప్పుడు నాయకుడు వచ్చి రోడ్డు మీద నిలబడతాక వచ్చాడులే అని ఆడాడు వెళ్ళిపోతున్నాడు. ఉదాహరణ పేషెంట్ కి ఇలువ లేదు, పంచాయతీకి ఇలువ లేదు, సెక్రటరీ ఎమ్మెల్యే ఎంఆర్ ఆఫీస్ కి ఇలువ లేదు, ఎమ్మెల్యేకి ఇలువ లేదు. ఉన్న ప్రాంగం చదువుతున్నాడు. ఉన్న ఏంటంటే మీరు కూడా ఒక అభిప్రాయం ఏంటంటే పెద్ద నాయకుడు పెద్దోడు కానీ సీట్ ఎందుకు ఇస్తాం? కూర్చోండి ఎందుకంటే ఇప్పుడు కుర్రాడు కూర్చున్నాడు, నేను కూర్చొని ఒకటే నా ఇలువ. ఉదాహరణగా నా అభిప్రాయం అది. పెద్ద స్థానానికి ఇలువ లేకుండా చేసింది. నాయకుడు ఎవడైనా పర్లేదు, మనం 1000 రూపాయలు తీసుకున్నాం. 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి గుమ్మం కాడికి వచ్చి దండం పెట్టిన వల్ల రాజశేఖర్ జగన్ సీఎం అయ్యాడు. జగన్ రోడ్డు అంటే వెళ్ళాడు, దండం పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆడు గొప్ప కదండి. మన ఎమ్మెల్యే గుమ్మం కాడికి వచ్చి దండం పెట్టుకుంటూ వెళ్ళినాడు గొప్పడు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంటారు? సార్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? అన్ని ఎత్తున్నాడు కదా అన్నా, ఇంకా చెప్పేది ఏమన్నా మా ఇంటి పక్క వాళ్ళకి చేస్తున్నాడు కనుక. ఓకే మరి ఇక్కడ ఉండి సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? వాళ్ళు ఉండి కదండి మా సిలుకూరు. మా సిలుకూరు అండి సరుకులకు వచ్చి. ఎమ్మెల్యే ఎవరు మీది? రాంబాబు. అదే ఉండి ఆయనే కదా. మరి మీ ఎమ్మెల్యే సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? రాంబాబు గారా లేకపోతే నరసింహరాజులా? ఏమో ఇద్దరు తీస్తే రాంబాబు వస్తాడో లేకపోతే నరసింహరాజు వచ్చేస్తాడు. అలాగే ఇద్దరు ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా తీసేస్తే రాంబాబు వస్తాడు. రాంబాబు వస్తాడు లేకపోతే నరసింహరాజు వచ్చేస్తాడు. ఓకే థ్యాంక్ యూ. వస్తే బాగుంటుంది అంటారు? ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకని సార్? జగన్ ఇవ్వాలని ఇచ్చారు కదా అవకాశం, వినియోగించుకోదా. ఓకే మరి సార్ ఉండిలో ఎవరు వస్తారన్నారు? ఇండియాలో మరి పోటీగా ఉంది కదా. ఇప్పుడు రాంబాబు వస్తాడు అన్నది, రఘురామకృష్ణరాజు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తా అంటున్నాడు. ఎవరన్నా ఎక్కడ లేదు. ఇండిపెండెంట్ గా వేసే అవకాశం కూడా ఉందండి. ఇండిపెండెంట్ గా వేస్తే ఎవరికి వస్తారంటారు? అది మనం చెప్పలేరు. ఓకే రాంబాబు గారైనా పర్వాలేదు అంటారా? ఈ రఘురామ గారికి ఇస్తే? రఘురామ్ గారికి ఇస్తే మరి ఇప్పుడు ఎప్పుడో చెప్పారు కదా మంత్రి రామరాజు గారికి. ఇప్పుడు మయంగా తీసేస్తే ఎలా ఉంటది? ఓకే అదే తలకే పడి ఉంటారా? వాళ్ళకే బాధగా ఉంటది కదా. అవునవును. సో ఓవరాల్ గా ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఓవరాల్ గా అయితే వీళ్ళందరూ కొట్టుకుని పీవీఎల్కి ఇచ్చేస్తారు. మామూలుగా పోటీ కలిస్తే టీడీపీ వద్దంటారు. టీడీపీ వస్తుంది. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది. జగన్ గారు అయితే బాగుంటది. ఎందుకని సార్? ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగా పథకాలు నచ్చినాయండి. పేదవాడిని చూస్తున్నాడండి. అంటే పేదవాడు ఇవాళ నిజంగా నిలబడ్డాడంటే కరోనా టైంలో కానించి 18,500 వేసిన కానీ ఇప్పుడు దాకా మా పిల్లల్ని 2 పిల్లల్ని చదివించుకున్నా, 2కి ఆపరేషన్ చేయించుకున్నా. ఆపరేషన్. ఓకే మరి ఈసారి ఇక్కడ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? నరసింహరాజు. అంటే టఫ్ ఉంటుందా ఫైట్? ఈజీగా ఉంటుంది. అంటే ఉండి అంటే ఎప్పుడు కూడా టీడీపీ పథకాలు లేవండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాక, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు చూశాక ప్రతి కూడా ఆకర్షణీయుడయ్యాడు. ఇవాళ ఉండి ఉందండి. 580 ఇల్లు ఇచ్చారండి. ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. ఓకే సో ఈసారి అయితే వైసీపీ వద్దంటారు ఇక్కడ? వైసీపీ వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఎవరైతే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మరి ఉండిలో
ఇందులో తెలుగుదేశం వస్తుందండి. చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇది గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? తప్ప ఉండదు, తెలుగుదేశం వచ్చేది. థ్యాంక్ యూ. ఎవరైతే అంటే ఏముందండి, ఎవరు బాగా చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చేశారు 5 years? ఆయన దాంట్లో అయితే నాకైతే ఏమీ రాలేదండి. ఏమీ రాలేదా? ఓకే, మరి ఈసారి ప్రభుత్వం మారే అవకాశం ఉందన్నారా? అనుకుంటున్నామండి. అనుకుంటున్నారు. ఉండిలో ఎవరు వస్తారంటారు? టీడీపీనా వైసీపీనా ఉండిలో? నాకు అంతగా తెలియదండి. అంతే తెలియదా? ఓకే అమ్మా. చెప్పారా సార్? మీ పేరు సార్? నా పేరు రామారావు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? నేనే పథకాలన్నీ ఇంటికి వచ్చినాయి, మొన్నే ఆపారు. ఆయన చేసిన మేలు చాలా ఉన్నాయి. ఓకే, మరి ఉండిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? టీవీలకి ఎక్కువ అవకాశం ఉందండి ఈసారి. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ గారే రావాలి. జగన్ రావాలి. ఎందుకని? అంటే సంక్షేమ పథకాలన్నీ బాగా ఇస్తున్నాడు, నేను పేదలను ఆదుకుంటాడు. ఓకే, ఇంకా మరి ఉండిలో ఎలా ఉంటుంది ఈసారి? ఉండి కూడా వైసీపీ రావాలనుకుంటున్నాను సార్ ఈసారి. రావాలనుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? అలాగే నా బండి అయిపోయింది, చెడి బండి వచ్చేస్తుంది. సర్లేదు చెప్పండి, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం ఎవరైతే ఉంది, మన కష్టాలు మనం పడాలిగా. ఎవడొచ్చినా జగన్ పరిపాలన ఉంది 5 years. జగన్ పరిపాలన అంటే కొద్దిగా కష్టంగానే ఉందండి. కష్టంగానే ఉందా? మరి ఉండిలో సరే ఎవరు వస్తారంటారు? టీడీపీ వైసీపీ? ఇది అంటే ఈసారి మరి సానుభూతితో వచ్చి వస్తే రావచ్చు. సానుభూతి తోటి. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఓడిపోయాడు కదా, సానుభూతితో ఉంటుంది. ఏపీలో ముఖ్యమంత్రి అంటే అది ప్రజల నిర్ణయం అండి. నాకైతే జగన్ వస్తాడని చెప్పలేదు. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన కాదండి, జగన్ వస్తారని మా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు. అంటున్నారు. ఉండిలో స్టఫ్ ఫైట్ అండి. టఫ్ ఫైటా? ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మనకైతే తెలియదు అండి. జగన్ పరిపాలన ఉందండి 5 years. జగన్ అయితే రాకూడదని మేము అనుకుంటున్నాం. వస్తే చంద్రబాబు రావాలని అనుకుంటున్నాం. వేస్తే మేము చంద్రబాబు ఏంటంటే మా నెల్లూరు మొత్తం జగన్ చేసి గెలిపించారు. జగన్ ఏమో ఇప్పుడు మొత్తం అందరికి చుక్కలు చూపించేసాడు. ఇప్పుడు అందరూ మా నెల్లూరు వాళ్ళందరూ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటది ఏపీలో సీఎం అండి చంద్రబాబు నాయుడు గారు బాగుంది. చంద్రబాబు గారు ఎందుకని? ఆయన అయితే కొంచెం డెవలప్ చేస్తాను. ఓకే, ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంది ఈసారి? రాంబాబు గారా? ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుంది అంటారా? ఏమో చెప్పలేను. ఏమో చెప్పలేరు. ఓకే, మీ పేరు? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి? వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఏమొచ్చింది ఆయన పరిపాలనలో? ఆయన పరిపాలన ఏమొచ్చింది మీకు? వస్తుందండి, గుమ్మలోకి వెళ్ళక్కడ మన దగ్గర వస్తున్న పని పోతలేదు. ఓకే, ఒక పెన్షన్ ఇచ్చినా, ఒక కోటా ఇచ్చినా, ఒక గుమ్మల కూడా వచ్చి వస్తుంది. ఇప్పుడు అంతకు ముందు అనుకోండి 3-5 రోజులు తిరిగేవాళ్ళు. 3 అప్పుడు 300 అంటే 3 రోజులకి 900 జీతం పోయేది. అదండి విషయాలు. అలా దేవాలి నేను ఉన్నమాట చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. జగన్ అండి. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? పరిపాలన పథకాలన్నీ కరెక్ట్ గా ఇస్తున్నారు. కరెక్ట్ గా ఇస్తున్నారు. ఓకే, ఉండిలో మట్టి ఇక్కడ ఎమ్మెల్యే రామరాజు గారు వస్తారు. రామరాజు గారు వస్తారా? సార్ మీ పేరు? ఊరుపేరు బాబు అండి. చెప్పండి, ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటుంది. ఉండిలో పీవీఎల్ వస్తున్నాను. పీవీఎల్. ఓకే, అక్కడ బిఓలు ఎందుకు అంతే పెంచింగ్ అండి అక్కడ? ఏమండి? కలపూరు రామరాజు గారు కూడా వేశారు కదా, ఇండిపెండెంట్. శివ గారు కూడా వేశారు కదా, ఇండిపెండెంట్ గా. దాని వల్ల పిఎల్ఎస్ గారు వస్తారు. ఇండిపెండెంట్ వేయకపోతే రాంబాబునా అంటే ఒక 5-6 వేలు ఆయన వేస్తే కంపల్సరీ ఒక 30,000-40,000 పట్టిపోతారు. మాకు ఆయన ఎంపీ చేసాడు, ఇక్కడ ఎమ్మెల్యే 2 సార్లు చేశాడు శివ గారు. సో ఆయన ఇండిపెండెంట్ గా వస్తే కష్టం అంటారు టీడీపీకి? ఇండిపెండెంట్ అయితే చాలా కష్టం. ఓకే, కష్టం కాదండి, చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? కూటమి అయితే బాగుంటది. కూటమి అయితే బాగుంటుంది. ఓకే, ఎందుకని సార్? అంటే జగన్ పరిపాలన నచ్చదా? ఇబ్బందులు ఉన్నాయంట. ఇందులో 100% ఉండి టీడీపీనా? టీడీపీ అడ్డా కదా. ఓకే, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కంటే కూడా ఇబ్బందులు ఎక్కువ. ఇబ్బంది ఉంది. మరి ఉండిలో సరే ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు?
ఏదైనా అధికార పార్టీ కాబట్టి ఎంతమంది పోటీ చేసినప్పటికైనా ఆ సింహలకేసి వాళ్ళు ఆ సింహలకే వేస్తారు. ఆ సింహలకేసి వాళ్ళు ఆ సింహలకే వేస్తారు. ఓకే, చంద్రబాబు గారు ఇప్పుడు ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారో వాళ్ళకే వాళ్ళకే వేస్తా ఉంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? గురుగారు, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారు అయితే బాగుంటది. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పరిపాలన అంటే ఏముందండి, పేదలకు ఎక్కువ శాతం ఆడుకుంటున్నారుగా, వృద్ధులకు అనగా పేదలకు అనగా. ఓకే, మరి ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఉండిలోనండి. ఉండి ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగున్నాయండి. కొత్త విధానం స్టార్ట్ చేశాడు. అది నెక్స్ట్ సీఎం అయిన తర్వాత తెలుస్తుంది. ఓకే, మరి ఇక్కడ ఉండిలో అయితే పీవీఆర్ గారు వస్తారు. ఈజీగా ఉండదు ఫైట్? టఫ్ ఉండదు అంటారు? టఫ్గా ఉంటుంది. టఫ్గా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? మంచి రామరాజు గారు. ఓకే, ఎందుకనంటారు? ఆయన పథకాలు బాగా చేస్తాడండి. ఆయన బాగా చేస్తున్నాడా? ఓకే, అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తానని అన్నారు. చేస్తే ఎలా ఉంటుంది అంటారు? పక్కన కొన్ని ఓట్లు పట్టుకెళ్తాను కొన్ని ఓట్లు పట్టుకెళ్తాను. వచ్చేది ఎవరంటారు మరి అయితే ఇప్పుడు? రామరాజు వస్తాను. తక్కువ ఓట్లేను. తక్కువ ఓట్లేనా? రామరాజు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు ఉంటే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు అవి బాగా వస్తున్నాయి కదండి. ఓకే, ఇంకా వాళ్ళ మీద ఈయనే బెస్ట్ అండి అందరికన్నా. వాళ్ళ మీద ఈయన బెస్ట్. మరి ఇక్కడ ఉండిలో పీవీఎల్ గారు వస్తారండి. వస్తారా? ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? బాగుంటదండి. టఫ్ గానే ఉంటది. టఫ్ గా ఉంటుంది. జగన్ గారు రావాలని కోరుకుంటాం. అంటే ఉండిలో ఎప్పుడు టీడీపీ కంచుకోవడం అంటారు కదా? అవునండి. ఈసారి ఎలా ఉంటుంది అంటారు? ఈసారి మారే ఛాన్స్ ఉందండి. మారే ఛాన్స్ ఎందుకంటారు? అనిపిస్తుందండి అలాగా. అంటే శివ గారు ఇండిపెండెంట్ చేస్తున్నా అంటే దాని వల్ల కూడా కొంచెం ఉంటదండి, డిఫరెన్స్ ఉంటది. ఓకే, మా తమ్ముడు కూడా ఉన్నాడు, అడగండి. చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అండి. ఏమొచ్చింది జగన్ పరిపాలనలో? మామూలుగా అయితే ప్రస్తుతానికి అసలు అద్దె కట్టుకున్నారు. ఒక ఇల్లు అద్దె కట్టుకున్నారు. ఒక గదే 5,000 అది. ఆయన వల్ల ఇప్పుడు ఇల్లు వచ్చింది బాగా వాళ్ళకి. కట్టుకుని హ్యాపీగా మిడిల్ బాగా పూర్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా కొంచెం ఇదైంది. ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పీవీఎల్ గారు. పీవీఎల్ గారు ఇంట్లో బాగా చేస్తారు, పనులన్నీ చేస్తున్నారు, సాయంగా బాగుంటుంది. ఓకే, ఈసారి ఈజీ గెలుస్తారు? టఫ్ ఉంటుంది అంటారు? ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది ఈసారి. కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? అంతా పోటాపోటీ ఏమని చెప్తాను. పోటాపోటీగా ఉందన్నారా? పోటాపోటీగా ఉందండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది 5 years? 5 years జగన్ పరిపాలన రోడ్లు ఏమంటే బాగాలేదండి. ఇక మా పేదోళ్ళకి మాత్రం ఏతం ఐటమే. అయితే అవి చూస్తా ఉన్నారు. రోడ్లు ఉంటే ఆరోగ్యానికి రోడ్లు చూస్తే బాగుంటదండి. మరి ఓకే, మరి సార్ ఉండిలో ఎవరు వచ్చే అవకాశం అంటారు? ఉండిలో తెలుగుదేశం వస్తుందేమో అనుకుంటున్నాం. తెలుగుదేశం వస్తాం అనుకుంటున్నారు. సార్ మీ పేరు? ఏం పేరు మీ పేరు? సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? ఏ ప్రభుత్వం చెప్తామండి. తెలుగుదేశం పార్టీ వస్తుందంటే. తెలుగుదేశం పార్టీ వస్తుంది. మరి ఉండిలో ఉండి అంటే అదే ఒకటి నియోజకవర్గం అదే కదా. ఉండి మస్తు అంతా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం వస్తారా? పక్కన. చెప్పండి, ఏం పేరు మీ పేరు? నా పేరు శివనా. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కదా? ఎందుకని? వ్యవస్థ ఏం బాగాలేదు కదన్నా. వ్యవస్థ ఏం బాగాలేదా? బాగాలేదు. మరి ఉండిలో ఎవరు వస్తారంటారు? రామరాజు గారు. రామరాజు గారా? మరి శివ గారు ఇండిపెండెంట్ చేసే అవకాశం ఉందంటారు కదా? రామరాజు గారు వస్తారు. చేసిన రామరాజు గారు వస్తారు. ఓకే, గురుగారు మీ పేరు? సుబ్బారావు. చెప్పండి సార్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని? ప్రభుత్వం బాగుంటుందని, నడగడి బాగుంటుందని. అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదు. పథకాలు ఇస్తున్నారు కదా? పథకాలు వస్తాయండి, మొత్తం అందరిని అమ్మేశాడు. అందరిని అమ్మేశాడా? ఓకే, మరి సార్ ఉండిలో రామరాజు గారు. ఓకే, మీ పేరు? నరేష్ కుమార్. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? మాదిరిగా బతకాలంటే కనుక లేబర్ బతకాలంటే జగన్ గారే బాగుంటదండి. ఓకే, ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? జగన్ గారి పరిపాలన అయితే నాకు టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాకు ఉంటాయి తలం కూడా ఇవ్వలేదండి. జగన్ గారు వచ్చాక తలం ఇచ్చారు. ఇల్లు కట్టుకుంటే లోన్ వచ్చింది అండి. మా పిల్లకి అయితే అమ్మ ఒడి పడింది అండి. మేమైతే కాపులు అండి. మాకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాపు లోన్లు ఇచ్చి కొన్ని వాళ్ళ రాజకీయాలు చేశారు.
రాజకీయాల వల్ల మాకు లోన్లు కూడా రాలా. ఓకే. జగన్ గారు వచ్చాక పర్లా బాగానే ఉంది. మాకు అయితే మాతృ వాళ్ళకి అయితే బాగానే ఉంది. కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చదు. ఇండియాలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? మీకు తెలియదే ఉందండి, ఉండి అయితే ఎప్పుడు కంచుకొట్టి టీడీపీ వస్తే రావచ్చు, లేకపోతే ఏమైనా మారుతా జగన్ గారు ఇచ్చిన పథకాల వల్ల ఏమైనా మారితే కనుక పిఎల్ గారు రావచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తే బాగుండదు. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన ఉంటేనే అన్ని తగ్గినాయి, రేట్లు అన్ని పెరిగిపోయి ఉన్నాయి కదండి. ఏది మందు తీసేదన్నాడు, ఏది తీయలేదంటారా? ఏ కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచారు, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, అవన్నీ ఎక్కడ ఉన్నాయండి? దాన్ని పథకాలు ఇచ్చేదాడు, ఎందుకు వచ్చిన పథకాలండి? వాళ్ళ పిల్లలు వాళ్ళు పెంచుకోలేరా? ఎందుకు పథకాలు? కారులు, ఆటోలు, కుమ్మరోళ్ళు, సాకలు, మంగళవాళ్ళు ఇమ్మన్నారా? ఈ అభివృద్ధి చేయాలిగా. ఈ రోడ్డు, ఇది చూడండి రోడ్డు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉందండి? ఇప్పుడు వేసారు, అది అలా ఉందండి. మరి సార్ ఉండిలో రామరాజు గారండి ఈజీ గెలుస్తారా? షూర్ షూర్. అందులో అనుమానం. మీ పేరు? మాది జగన్. జగన్ గారు ఏం నచ్చింది మేడం ఆయన పరిపాలన బాగా మీకు? అన్ని బాగా చేశారండి మాకు. అన్ని బాగా చేస్తారు. మళ్ళీ వస్తారంటారా? సీఎం అవుతారంటారా? రావాలని కోరుకుంటున్నాం. రావాలని కోరుకుంటున్నాం. ఉండిలో మేడం ఆయన పివిఎల్ నరసింహరాజు గారు వస్తారంటారా? ఆయన మరి రావాలి కదండి. అన్ని మంచి చేశారు కదా ఆయన జగన్ మాకు. ఓకే. సైట్ ఇచ్చారు, అమ్మఒడి, మొత్తం ఏం చేయాలన్నా బాగా చేస్తున్నారు కదండి. ఓకే. వస్తే బాగుంటుందండి సార్. బాగుంటుందండి, మేము అందరం కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు? జగన్. జగన్ గారు. ఏం నచ్చింది పరిపాలన బాగా? పెన్షన్లు, పోతే అమ్మఒడి పథకం, డ్వాక్రా మహిళలకు కానీ 40 సంవత్సరాలు కానీ లేడీస్ కి బాగుంది. ఫాలోయింగ్ లేడీస్ బాగుంది, మగవాళ్ళకి లేదా? ఓకే, తక్కువ. పవన్ కళ్యాణ్ మీరు ఎలా ఉంటుంది ఉండిలే సారి? టీడీపీ కూడా ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటున్నారు? వస్తుందా లేకపోతే వైసీపీ వస్తుందా? ఈజీ గెలుస్తుందా, టఫ్ అయిన ఉంటుందా? ఈజీగానా? ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది అనుకుంటున్నాం సార్. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? అన్ని నచ్చినాయి సార్. అన్ని నచ్చినాయి. మరి ఇక్కడ ఉండేది ఎవరు వస్తారు? చెప్పలేము సార్. చెప్పలేమా? ఎందుకని? అదంతేనా? ఓకే. బ్రదర్ మీ పేరు? ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంటారు? సీఎం ఎవరైతే బాగుంటుంది? ప్రజెంట్ ఇప్పుడు జగన్ గారు మంచి పథకాలు చేస్తున్నారు కదా. మాకు ఆ పార్టీ పడడం లేదు. మనకి ప్రజలకి ఎవరు బాగా మేలు చేస్తారో వాళ్ళని కోరుకుంటారు. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ తక్కువ చెప్పకూడదు. ప్రజెంట్ అయితే సీఎం గారిది, జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. తర్వాత జనాల అభిప్రాయం ఏమంటారు? వస్తారంటారా ఆయన ఇక్కడ మళ్ళీ? ఇప్పుడు ఫ్లోటింగ్ చూస్తే 60 వచ్చే ఉద్దేశం ఉంది కానీ వచ్చే అవకాశం ఉంది. 99% వచ్చే అవకాశం ఉందండి. ఓకే. రెండులో సారి పివిఎల్ గారు పోటీ చేస్తున్నారు కదా? ఉండిలో పివిఎల్ గారు పోటీ చేస్తున్నారు, శివ గారు పోటీ చేస్తున్నారు, రామ గారు పోటీ చేస్తున్నారు. అది టఫ్ ఉంటుంది మా ఉండి. ఇప్పుడు ఉండి అంటే కంచుకోట టీడీపీ. ఇప్పుడు టఫ్ ఉంటదండి. ఇక్కడ మొత్తం ఆటో స్టాండ్ డ్రైవర్లు ఏంటి, కార్ డ్రైవర్లు ఏంటి, వ్యాన్ డ్రైవర్లు ఏంటి, మొత్తం 800 కుటుంబాలు. మొత్తం ఇదంతా త్వరగారు చెరువు. ఇది ఈ చుట్టూ ఆక్రమించుకుని ఇల్లు. మా వీళ్ళే ఇక్కడ ఏం చేశారంటే మా స్టాండ్ తీసామని, ఈ కళ్యాణ మండపం కోసం, పార్కింగ్ కోసం మా స్టాండ్ తీసామని మా డ్రైవర్ మీద పడ్డారు. డ్రైవర్ మీద పడితే మా అందరికి పివిఎల్ దగ్గరికి వెళ్తే పివిఎల్ గారు మా డ్రైవర్ కి 700 కుటుంబాలు 800 కుటుంబాలు అంటే డ్రైవర్లు అంటే మీ జనం ఎంతమంది ఉంటారు? ఉండొచ్చు కదా. మొత్తం ఈ దాంట్లో 70% వైఎస్ఆర్ సంబంధించిన మనుషులే. దానికి పివిఎల్ గారు మేము కోటపల్లి బిల్డింగ్ కట్టుకుంటే ఒక బిల్డింగ్ ముందు పాక వేసుకుంటే ఎవడుకుంటాడు అట్టు సపోర్ట్ ఇచ్చాడు. ఆయన కోటపల్లి బిల్డింగ్ కట్టుకుంటే నువ్వు సొంత భూములు కట్టుకో, ఆక్రమించుకున్న స్థలాలు కట్టుకుంటే కుదురుతుందండి. త్వరగా 10 ఒక్కడికి కక్కుంది ఈ సొంత. ఇప్పుడు అన్ని చుట్టూ ఉన్న బిల్డింగ్ కూడా ఆక్రమించుకున్నాయి. ఇప్పుడు మా డ్రైవర్ అన్న కూడా పివిఎల్ గారికి వ్యతిరేకంగా ఉన్నారు. కరెక్ట్ గా లేరు. ఎందుకంటే ఇంత ముందు పివిఎల్ గారికి చాలా ఎక్కడ కదా అందరూ వెళ్ళిపోరు, కిరాలు లేకపోతే మనిషి వెళ్ళిపోరు. సో సార్ అయితే పివిఎల్ కొంచెం వ్యతిరేకత ఉందంటారు? బాగా ఎదురుగా ఉంది. ఆయన మాట్లాడే విధానం ఇప్పుడు చేసిన చేయకపోయినా అమ్మా మీకు ఎందుకమ్మా నేను ఉన్నాను ధీమ ఇవ్వాలి. ధీమ ఇవ్వకుండా
ఆయన ఇష్టమైన ఏంటి ఆయన రెక్కస్కి సమానం చెప్తున్నారు పివిఎల్ గారు. ఓకే. ఇప్పుడు మన శివగారి గారికి వెళ్ళాము, రాంబాబు గారికి వెళ్ళాము, ఆయన చేస్తారు చీర మాకు అనవసరం. ముందు అదేంటి అమ్మ మీరు ట్యాక్స్ పడొద్దు, మీ జవులు ఎవరారు ఒక ధీమా ధీమా ఉండాలి మాకు. ఓకే. ధీమా లేకుండా మాకు తీసేయండి చేయండి, మాకు మేము గుడిసుకుంటే కుదరదు అంటే మీరు ఎవరి భూములు మేము ఆక్రమించుకోవాలి కదా. ఓకే. పివిఎల్ గారికి లేపాక్షి నుంచి చెప్పండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంటారు? ఎవరు పెడతారు మాకు అనిపిస్తారని చెప్తాకే ఉంది. మా సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉంటారు. ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటుంటారు? మేమైతే పవన్ కళ్యాణ్ అనుకుంటాం. మేమైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారా? మరి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసారు కదా. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసారు కదండి. ఉండిలో సార్ ఎలా ఉంటుంది అంటారు? ఉండిలో ఎలా ఉంటుంది? మాకైతే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు యాకోబ్ అండి. చెప్పండి సార్, ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఏం నచ్చింది సార్ పరిపాలన మీకు బాగా? అన్నీనండి. అన్ని సార్ ఉండి ఎలా ఉండబోతుంది? ఉండి పివిఎల్ నరసింహరాజు గారండి. పివిఎల్ నరసింహరాజు గారండి. ఈజీగా గెలుస్తారా టఫ్ అయి ఉంటుంది? ఈజీగా మెజార్టీ చెప్పలేను కానీ ఈజీగా గెలుస్తుంది. ఈజీగా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఏపీ సీఎం ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని పథకాలు ఇస్తున్నారండి, లేబర్ కి అందరికి బాగా చూసుకుంటున్నారు. మరి ఇక్కడ ఉండి ఎవరు వస్తారంటారు? పివిఎల్ గారు రావాలండి. పివిఎల్ వస్తారంటారా? కంపల్సరీగా వస్తారండి. ఫైట్ ఎలా ఉంటుంది ఇక్కడ సారి? ఏముంది సార్, పివిఎల్ గారు 100% ఉంది. ఈజీగా గెలుస్తారు. బాగుంటది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకంటే సార్? ఎందుకంటే అన్ని చూస్తూనే ఉన్నాం కదా, అన్ని రేట్లలో పెరిగి చూస్తూనే ఉన్నాము. ఓకే. ఇప్పుడు కరెంట్ సారీ ఓన్లీ టీడీపీకి ఇస్తే టీడీపీ వచ్చేస్తుంది పక్క. ఓకే. అంటే శివ గారు ఇండిపెండెంట్ గా ఇస్తా అంటున్నారు. శివ గారు అంటే మరి ప్రస్తుతం ఇప్పుడు ఈయన ఉన్నారు కాబట్టి రాంబాబు గారు ఆయనకి ఎక్కువ మేనేజ్ అంటే జనాలు ఎవరు ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇదిగా ఉంటది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదంటే మారితే చంద్రబాబు అయితే బాగుంటది అనుకుంటున్నామండి. కాకపోతే నేనైతే పక్క టీడీపీ వచ్చేది మటుకి వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుందండి. ఎక్కడెక్కడ పైన ఉండిలో ఉండి టీడీపీనా పక్కన అంటే షుగర్ ఇండిపెండెంట్ గా వేస్తే టీడీపీ ఏ చిన్న పక్క మటుకి టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ అయితేనే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఉన్నాయి కదండి చేసి సంక్షేమ పథకం. ఓకే. ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందన్నారు? హిందీలో అండి చెప్పలేమంటారా? ఎందుకని? మూడు పార్టీలు. ఓకే. అంటే పివిఎల్ గారికి ఈసారి గట్టి పోటీ ఉంటుందంటారా? ఈజీగా గెలిచే అవకాశం ఉందంటారా? ఈజీగా గెలిచే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ అండి. పండు అండి. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటున్నారు? ఏపీలో జగన్ గారే వస్తారండి ఖచ్చితంగా. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? జగన్ గారు అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. పేదవాడికి ఖచ్చితంగా జగన్ గారి పాలన న్యాయం జరుగుతుంది. అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారు. రోడ్లు సరిగ్గా లేవు. ఉద్యోగ అవకాశాలు అంటారా? ఖచ్చితంగా 2 ఏళ్ళు కరోనా వల్ల ఖచ్చితంగా ఇబ్బంది అయితే జరిగింది. దాన్ని భగవంతుడు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. మళ్ళీ ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ పెట్టి సచివాలయాల్లో చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ గౌరవవేతం ద్వారా చక్కటి గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. ఉండిలో ఈసారి ఖచ్చితంగా పివిఎల్ నరసింహరాజు గారు వస్తారు. నరసింహరాజు గారు రావడానికి కారణాలు ఏంటంటే నరసింహరాజు గారు ఒకసారి ఓడిపోయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకు ఏది కావాలో అన్ని అవసరాలు తీర్చిన ఏకైక నాయకుడు మా పివిఎల్ నరసింహరాజు గారు. ఫైట్ ఈజీగానే ఉంటది. ఎందుకంటే సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళుగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానిలో భాగంగా నరసింహరాజు గారు నెగ్గుతున్నారు. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటున్నారు? ఎవరో జగన్ వస్తారు. జగన్ వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అని బాగానే చేసిందండి. అన్ని బాగానే. ఉండిలో ఎలా ఉంటది? దెబ్బ ఉంటుంది. దెబ్బ ఉంటదా? ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి ఎక్కువ? అంటే ఎవరైనా చెప్పలేం కదా ప్రెసెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేం సార్. టీడీపీనా వైసీపీనా? వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది.
ఈజీగా ఉంటుందా ఫైట్ టఫ్గా ఉంటుందా? తప్పనే ఉంటుంది సార్. టఫ్గా ఉంటుంది. చెప్పండి సార్. టీడీపీ వస్తుందా? ఈజీగా గెలుస్తారా టఫ్ ఫైట్ ఉంటుందా? ఈజీగా వన్ సైడ్ గానే ఉంటుందండి. ఈజీగా వన్ సైడ్ గానే ఉంటుంది. వన్ సైడ్ ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ అండి. చలమలజెట్టి సతీష్ అండి. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన పథకాలు ఇప్పుడు ఆక్వర్ అవుతుందండి. నేను 20 ఎకరాలు చేసేవాళ్ళు ఇప్పుడు కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఓకే, సో ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీడీపీ వస్తుంది. ఈజీ గెలిస్తే టఫ్ ఉంటుంది అంటారా? ఈజీ గెలుస్తుంది. ఈజీ గెలుస్తాయి. ఎవరికి ఇచ్చినా శివ గారికి ఇచ్చిన కృష్ణ గారికి ఇచ్చిన రాంబాబు గారికి ఇచ్చిన లేకపోతే కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు సార్ మీ పేరు? రమణ అండి. రమణ. చెప్పండి సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ బెటర్ అండి. ఎందుకంటే చంద్రబాబు వచ్చే చేయట్లేదండి. డబ్బులు వేస్తున్నారు లేని వాళ్ళకి బాగా చూస్తాం కదండి. ఓకే, అది అమ్మోడు అనగా మీకు పీజీ రివైమెంట్ అనగా అన్ని పింఛన్లు కూడా ఇంటికి ఇచ్చేస్తారు. వాలంటీర్ కార్డు ఇచ్చేస్తారు కదండి. ఓకే, అదే బెస్ట్ కదా. ఈయన ఏం చేస్తారండి? ఇంకా 30 సంవత్సరాలు చేశారండి ఆల్రెడీ. ఇంకేం చేస్తారండి ఇప్పుడు వచ్చి మాత్రం? మరి సార్ ఉండిలో ఎలా ఉంటుంది అంటారు? ఉండిలో నేను చెప్పింది కదండి. నాకు వైసీపీ వస్తుంటారు ఈసారి. అంటే ఎప్పుడు కొంచెం కూడా కదా టీడీపీకి ఇది. అవునా? ఈసారి పద్దన అవుతుంటావా? వైసీపీ జెండా ఎగరేస్తారా? ఎగరేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే అండి. అందుకని ఎందుకు 30 సంవత్సరాలు చేసినా కానీ ఇప్పుడు చేసినా కానీ రేపు పొద్దున చంద్రబాబు వచ్చాను కానీ వాళ్ళ అబ్బాయికి లోకేష్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏం నువ్వు చేయరా బాబు, నేను ఆల్రెడీ వయసు అయిపోయిందా ఇంటి వెళ్ళిపోతా అంటాడు. అవునా కదండి? మీకు తెలిసిన ఆల్రెడీ. ఓకే, అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? సీఎం ఎవరైతే బాగుంటుంది అండి? మామూలు ఎవరైనా ఒకటే కదండి. ఎవరైనా ఒకటేనా? ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? ఏమండి, జగన్ గారి పరిపాలన బాగుందండి. బాగుంది, పర్లేదండి. పర్వాలేదు. మళ్ళీ వస్తారంటారు ఆయన? వస్తారండి. వస్తారు. ఉండిలో సార్ ఉండిలో ఎవరు వస్తారంటారు? ఎవరు నిలబడ్డారో తెలియదు కదండి. అటేమో రాంబాబు గారు, ఇటేమో నరసింహరాజు గారు. ఎలా ఉంటుంది? నరసింహరాజు గారు బాగానే ఉంటారు. నరసింహరాజు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి బాగుంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమం నచ్చింది. సంక్షేమ పథకాలు ఇంకా సంక్షేమం అన్ని బాగున్నాయండి. అన్ని బాగున్నాయి. మరి ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? పివిఎల్ నరసింహరావు గారు. పివిఎల్ గారు. ఓకే, అంటే ఉండి అంటే ఎప్పుడు టీడీపీ కంచుకోడు కదా? లేదండి, పివిఎల్ నరసింహరావు గారు వస్తారు. అంటే ఈజీగా గెలుస్తారు టఫ్ గా ఉంటుంది అంటారా? లేదు, ఈజీగా గెలుస్తారు. ఈజీగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుందంటారు? చెప్పండి సార్. ఎవరు వచ్చిన ఒకటి సార్. ఎవరు వచ్చిన ఒకటేనా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? బాగుంది. మళ్ళీ వస్తారంటారా? చెప్పలేమంటారు. దయా ఆ టైంకి వాతావరణం మారిపోతుంది. ఓకే, ఉండిలో సార్ ఉండిలో టీడీపీ వస్తుంది సార్. టీడీపీ టీడీపీ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు రావాలండి. ఎందుకని సార్? ఎందుకంటే రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందండి నేను పరిపాలనలో. జగన్ గారి పరిపాలనలో ఓకే చాలా దారుణంగా చేస్తారండి. నేను ఏపీకి రాజధాని లేకుండా చేశారండి నేను. ఓకే, అవునే, అది చాలా ఇది రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్ వాళ్ళు. ఉచిత పథకాలు ఇస్తున్నారు కదండి. ఉచిత పథకాలు ఎవరికి కావాలండి? రోడ్లు వేయాలి, యువతకి ఉపాధి కల్పించాలి. ఓకే, రాజధాని ఏదంటే ఏదో చెప్పుకోలేకపోతున్నారు స్టూడెంట్స్ అండి. ఓకే, అవన్నీ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఓకే, ఉండిలో సార్ ఎవరో వచ్చే అవకాశం ఉందండి? ఉండిలో పక్కా కంచుకోవటండి ఇది టీడీపీ మంతెన రామరాజు గారు ఈజీగా కలుస్తారండి. ఈజీగా 50,000 మెజార్టీ కలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ గారు అవుతానే బాగుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగా చేస్తున్నారు, లేబర్ కంపెనీ బాగా చూస్తున్నారు. ఓకే, మరి ఇక్కడ ఉండిలో టీడీపీ కదండి. టీడీపీ వస్తుందా వైసీపీ వస్తుందా? టీడీపీ అంటున్నారు. టీడీపీ అంటున్నారా? ఓకే, ఎందుకంటారు? అక్కడ ఎంతసేపు అది కంచుకోవటం లాంటిదండి టీడీపీ. ఎప్పుడు టీడీపీ కంచుకోట. ఓకే, థ్యాంక్ యూ అండి. స్వామి చెప్పండి, ఈసారి ఉండిలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? టీవీఎల్ గారు. పక్కంతా అదే ఉంది. అంతా ఈ పక్కన అంతా ఉంది. అంటే ఉండి ఎప్పుడు కూడా టీడీపీ వస్తే అవకాశం ఎక్కువ ఉంటుంది కదా? అవును, ఎక్కువ ఉంటుంది. ఈసారి మళ్ళీ తెలియదు కదండి, దెబ్బ ఎందుకంటారు? రీజన్ ఏంటి? మనకే తెలియదు, మనం కొత్తగా వచ్చాను ఈ రోడ్డు మీద. వచ్చారా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? మనకి డెవలప్మెంట్ అయిద్దండి. డెవలప్మెంట్ అవుతుంది ఎక్కువగా. మనకి ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ రకరకాలుగా కట్టడానికైనా దేనికైనా
ఓకే. మనకి ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోయింది ఇప్పుడు. ఏంటి అంటే ఎక్కువగా ఉచిత పథకాలు ఇచ్చేయడం వల్ల దాని మీద భారం పడిపోయింది. అది భారం పడకూడదంటే చంద్రబాబు నాయుడు రావాలి. అన్ని సరి సమానం చూసుకుంటారు. ఇప్పుడు మేము ఆకువ రైతులు, కరెంటు బిల్లు మొత్తం మాకు కేజీకి ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి గవర్నమెంట్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మళ్ళీ 5,000 వచ్చేది 15,000 బిల్లు వస్తుంది ఇప్పుడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రూపాయన్నర, ఇప్పుడు 6 రూపాయలు పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి రొయ్య చెరువులు 10 మందిలో 90 మందిలో 100 మందిలో 10 మంది బాగుపడేది, 90 మంది పోతున్నారండి. ఇది వైరస్ వచ్చేసి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రొయ్య చెరువులు ఉన్నవాడు వ్యవసాయం చేసి కూడా లేనోడు అనేటువంటి విధానంతో ఈ ఆక్వా రైతుల మీద ఎక్కువగా భారం పడిపోతుందండి. మొత్తం మేత కట్టలకి ఏంటి అన్ని రకాలకి ఎక్కువ రేట్లు. ఇప్పుడు మామూలు కొనుక్కోవాలంటే మనకి అప్పుడు 2,000 ఇచ్చుకుంటే మొత్తం సంత అయిపోయింది, 10,000 ఇచ్చుకోవాలి అప్పుడు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ కూలి పనుల రేట్లు అంటే ఏంటి మొత్తం ఇల్లు కట్టుకోవాలని ఏమైనా మొత్తం అన్నిటికీ భారం అయిపోయింది మొత్తం. అందుకని చంద్రబాబు నాయుడు బాగుంటుందని మా ఉద్దేశం. ఉండిలో సార్ ఎలా ఉంటుంది అంటారు? మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వస్తుందండి. ఈజీ గెలుస్తుంది తప్పగా ఈజీగానే. అంతకు ముందు జగన్ గెలిచినప్పుడు ఇక్కడ తెలుగుదేశం గెలిచిందండి. పూర్తిగా 150 వచ్చింది. అటువంటి అప్పుడు ఇక్కడ గెలిచిందండి చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వచ్చింది. సో ఈసారి అయితే ఈజీ గెలుస్తామంటారు? గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నామండి, ఈసారి ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంటారు? సీఎం అనే వైఎస్ జగన్ అయితే బాగుంటుంది. జగన్ అయితే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఇంకా ఉదయం రామకృష్ణ చెప్పండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఎందుకంటే ఆయన అయితే డెవలప్ చేస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం డెవలప్ లేదు, పరిశ్రమ రాలేదు, ఒక పరిశ్రమ కూడా రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, డెవలప్ అవ్వలేదు. ఇండియాలో రామరాజు గారు నెగ్గుతారు. అంటే శివ గారు ఇండిపెండెంట్ గా వేస్తా అన్నారు, చేసినా సరే రామరాజు గారు నెగ్గుతారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుందండి. పాలన బాగుంది. ఏం నచ్చింది ఆయన పాలన మీకు బాగా? పాలనలో పథకాలు గానీ ఆయన చేసి ప్రతి ఇది కూడా మాకు బాగుంది. మరి ఉండిలో సార్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇండియాలో ఈసారి మారుతుంది, పివిఎల్ గారు వస్తారు. పివిఎల్ గారు ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు జనమంతా ఆయన వైపే ఉన్నారు కదండి, జగన్ గారి వైపు. ఆయన ఎవరు నిలబెట్టినా ఆయన తరపున ఉన్న వాళ్ళకే మేము ఓట్లేస్తాం. ఓకే, టీడీపీ అనేది సరే ఉండి అనేది టీడీపీ కంచుకోట కదా, మరి సార్ బదులు కొడతారంటారా? ఏమో చెప్పలేం కానీ సార్ అయితే పివిఎల్ గారు వస్తారు. పివిఎల్ గారు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, సార్ ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? జగన్ అయితే బాగుంటది అనుకుంటున్నాను. జగన్ అయితే బాగుంటది. ఏం నచ్చింది సార్ జగన్ పరిపాలన మీకు బాగా? ఏం చేశారు, మొత్తం అందరు బాగా చేశారు. బాగా చేస్తారు. ఓకే, మరి ఉండిలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? చెప్తానండి. అయ్యో ఆయన చెప్పాలి. మీరు చెప్పండి. ఉండిలో నియోజకవర్గం అంటే మరి రామరాజు గారు ఉన్నారు. రామరాజు గారు వస్తారంటారు ఈసారి? మళ్ళీ ఆయన వస్తారని అంటున్నారు అందరూ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ.